జై గురుదేవదత్తకి జై, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు డబ్బులు మనకు బాగా రావాలంటే ఏ స్తోత్రాన్ని మనం చదవాలి అనే దాని మీద మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి కదా. మనం బ్రతకాలంటే పొద్దునుంచి రాత్రి దాకా డబ్బులతోనే పని. జీవితంలో డబ్బులు లేని మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆర్థికంగా ఎవరైనా బాగా బాధపడుతూ ఉంటాం చాలామంది. ఖచ్చితంగా మీరు ఈ స్తోత్రాన్ని చదివి చూడండి. ఏదో ఒక రూపంతో మన డబ్బులు రాకుంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. రాలేదమ్మా మేము చదివాము అని అప్పుడు నన్ను అడగండి. నిజంగా అంత పవర్ఫుల్ స్తోత్రం. ఏంటి అనుకుంటున్నారా? చెప్పే ముందు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా మనం షేర్ చేస్తే చక్కగా మన వీడియోస్ అందరూ చూసి మనం మంచి మాటలు చెప్పుకున్నాం కాబట్టి అందరూ చూసే అదృష్టం మనకి వస్తుంది. సరే, ఆది శంకరాచార్యుల వారి చేత అత్యంత అద్భుతంగా అనర్గళంగా ఆయనే పాడిన కనకధార స్తోత్రం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒకసారి ఒక పేద స్త్రీ ఇంటికి భిక్షకి వెళితే ఆ భిక్ష అంటే ఆ తల్లికి భిక్ష వేయడానికి కూడా ఏమీ లేదంట. అప్పుడు ఒక ఉసిరికాయ, అది కూడా వాడిపోయి ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి ఆ తల్లి ఆయనకు భిక్ష వేసిందంట. అప్పుడు ఆయన ఆవిడ స్థితి చూసి జాలి చెంది బాధపడి అమ్మవారిని మహాలక్ష్మీదేవిని ప్రార్థించాడంట. అప్పుడు ఆ తల్లి అమ్మ చెప్పిందంట, ఈవిడికి పుణ్యం లేదు కాబట్టి మరు జన్మలో ఇస్తాను. ఈవిడికి స్థితిలో వైభవం పొందడానికి ఎటువంటి పుణ్యం చేసుకోలేదు పూర్వ జన్మలో అని చెప్పంటే, లేదమ్మా నువ్వు ఈవిడికి చెయ్యాలి అని చెప్పి పట్టుబట్టి అమ్మతో అనుగ్రహం కురిపించుకున్న స్తోత్రం ఈ యొక్క కనకధార స్తోత్రం. దీని క్రమం తప్పకుండా కుబేరు అంతటి వాడు అవుతాడంటే ఇది చదివితే. మీకు లలితా సహస్రనామం బుక్లో ప్రతి ఒక్క బుక్లో అందరికీ ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. ఈ బుక్ చూడండి, ఇది అందరికి దగ్గర ఉంటుంది. ఈ బుక్లో కనకధార స్తోత్రం అని ఉంటుంది. అది తప్పులు లేకుండా చక్కగా చదవాలండి. చాలా చాలా మంచిదన్నమాట. దాన్ని మేము మావారు చదివి ఆయనకి ఎవరో చెప్పారంట ఒకప్పుడు 30 years బ్యాక్. చెప్తే దాన్ని నిజంగా ఆయన చదివి ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయినాడు అయినా సరే ఆ రోజు కూడా ఆయన చదివారండి. అంటే దీన్ని 40 రోజులు ఒక నియమంగా ఒక పద్ధతిలో చేయాలి అనుకున్నారు ఆయన చదివారు. నేను అప్పుడు ఏంటో చదువుకుంటాడని ఒక పిచ్చిదానిలాగా అనుకునేదాన్ని. నిజంగా మనకు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు, ఎవరైనా చెప్తే ఏముందని అనుకుంటాం, కానీ తన అనుభవంలోకి రావాలి కదా. అప్పుడు నిజంగా 40 రోజుల్లో మాకు ఎంత అనుభవాలు వచ్చాయోనండి. నిజంగా అసలు అంత అమ్మ అనుగ్రహం కలిగింది. అంత సిన్సియర్గా చేస్తారనమాట ఆయన కనకధార స్తోత్రాన్ని. ఆ యొక్క 40 days అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మనం బంగారమైనా కొనుక్కుంటామంట. సౌభాగ్యం అంటే దాని ఇష్టంగా డబ్బులు, అప్పులు తీరిపోతాయట, ఎన్నో ఉన్నాయండి. ఇది సాక్షాత్తు శివస్వరూపం అయినటువంటి ఆది శంకరాచార్యుల వారిచే పఠించబడింది. ఆయనే అమ్మవారిని ప్రార్థించిన స్తోత్రం ఇది. దీని మీ అందరికీ తెలుసు. సరే, కొంచెమైనా చదివి మీకు వినిపిస్తాను. వందే వందార మందార ఇందిరానంద కందలం అమందానంద సందోహ మందురం సింధురాననం అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి మృంగాంగణేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తవ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్వదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయం సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వ అమరేంద్ర పద విభ్రమదాన దక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిక్షీదతమయచనమీచనార్థం ఇందీవర సహోదరమిందిరాయా ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేష మనంగతంత్రం ఆకేకర స్థిరకనినీక పద్మనేత్రం భూత్యై భవేన్మయ భుజంగశయాంగనాయా కాళాంబుదారి లలితో రసికైట భారే ధారాధరే స్మృతయా తడితంగనేవ మాతః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా బాహ్యాంతరే మురచిత స్థితకౌస్తుభేయం హారావళీన హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలాం కళ్యాణమవతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమత్కల్యాత్ ప్రభావాత్ మాంగళ్యభాజిమదిమాద్దిని మన్మదేన మయ్యాపదే తదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దధ్యాదయానోపవనో ద్రవిణాంబదారాం మస్మిన్న కించన విషంగశిశౌ విషన్నే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహం ఇష్టావిష్టమయోపజయా దయాద్రం దృష్టాశ్రివిష్టపదం సులభం భజంతే దృష్టిం ప్రహష్టకమలోదర దీప్తిరిష్టం పుష్టిం కృష్టమమ పుష్కర విష్ణరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళకేలి సంస్థితాయై తస్యై నమోస్తు భువనైక గురోస్తురణ్యై సృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తరమణీయ గుణార్ణాయై శక్తై నమోస్తు శతపత్ర నికేతనాయై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదద జన్మభూమిం నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు సర్గాయుధ వల్లభాయై నమోస్తు దేవై భృగునందనాయై నమోస్తు విష్ణోరుసస్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంతే కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిద దయావరాచితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదానందిరితాని సరోరుహాక్షి త్వద్వందనాని దురిత హరిణోద్యతాని మామేవ మాతనుషం కలయంతు మాన్యం యత్కటాక్ష సముపాసనా విధి సేవకశ్చ సకలార్థ సంపద సంతనోతి వచనాగమానసైత్వం మురారి హృదయేశ్వరిం భజే సరసజనలయే సరోజహస్తే ధవలతరాంశుక గంధమాల్య శోభిం భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికర ప్రసీద మహ్యం దిగ్గస్థ వికనక కుంభ ముఖావసృష్టం సర్వాహిని విమల చరజల ప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీమశేష లోకాదినాథ గృహిణి అమృతాబ్ది పుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగైతైరపాంగై అవలోకై మమ కించనానం ప్రథమం పాత్రమకృతిం దయాయాహం బిల్వాటవీ మజ్జలః సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాం పదామోర పాణిపద్మం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసన పానిలలాటిం లిఖితామక్షర పంక్తిమషజంతో పరిమార్జయ మాతరంగ్రీణతే ధనిక ద్వార నివాస దుక్తదోగ్ధ్రిం అంబోరం జన్మగృహం భవిత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతే కల్పయ పద్మవాసిం ఇలాగృహం మే హృదయారవిందం స్తువంతే స్తుతిభిరమోభిరన్వహం త్రైమయీం త్రిభువనామాతరం రమా గుణాతిక గురుధర భాగ్యభాజినం భవంతి తే భూవిద భావితాశః స్తువర్ణధారా స్తోత్రం య శంకరాచార్య నిర్మితం త్రిసంధ్య పఠ నిత్యం స కుబేర సమో భవేత్. దీని 3 సార్లు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో కుబేరుతో సమానం అయిన వాళ్ళు అవుతారంటండి. కాబట్టి
రోజుకు ఒక్కసారైనా మీరు ఎంతసేపు పడుతుందండి, 5 నిమిషాలు పడుతుంది. చక్కగా కనకదార స్తోత్రాన్ని మనం ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలంటే కనకదార స్తోత్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మనం ఏం పెట్టకల అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ముందర తెల్లవారితో 5ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంకాలం 6ంటికి చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఇక్కడే కూర్చొని మన కోరికలన్నీ తీర్చి మనం కూడా గొప్పవాళ్ళు అవుతామండి. అంటే ఆర్థికంగా బాగలేని వాళ్ళకి ఆ యొక్క సమస్యలన్నీ పోతాయి. కాబట్టి మీరందరూ ఒకసారి 40 రోజులు ట్రై చేసి చూడండి. సరేనా? సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.